రోమ్ వెళ్ళినప్పుడు రోమన్ లానే ఉండాలంట. జర్మనీలో ఉంటున్నప్పుడు వై నాట్ బి ఏ జర్మన్? ఇక్కడ జర్మన్స్ కలర్ కాంబినేషన్ ఏంటంటే బ్లాక్ విత్ బ్లాక్, బ్లూ విత్ బ్లూ అలా అనమాట. రోజు ఒక ఇంట్రెస్టింగ్ జర్మన్ కల్చర్ గురించి మాట్లాడుకుందాం. అందుకనే జర్మన్ లా రెడీ అయిపోయా. అంత తీక్షణంగా భార్గవ్ గారి గురించి వెయిట్ చేస్తున్నాను అనుకుంటున్నారేమో. కాదు, నా వెనకాల వచ్చిన ట్రైన్ కోసం వెయిట్ చేసా. అలా ట్రైన్ వస్తుంటే అతడు సినిమాలో బీజిఎం మోగింది. ఆ ట్రామ్ ఎక్కేసి మన ట్రావెల్ ఎక్కడ ఆగిందంటే మోహా అనే కాఫీ షాప్ దగ్గర ఆగింది. ఈ కాఫీ షాప్ లోపల బయట కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. జర్మన్ కల్చర్ గురించి చెప్తానని కాఫీ షాప్ గురించి పురాణం చెప్తున్నావేంటమ్మా తల్లి అని అనుకోకండి. లైఫ్ బిగిన్స్ అండి ఆఫ్టర్ మోహా కాఫీ. కాఫీ రేట్లన్నీ చూసేశారు కదా, దాని తర్వాత కేకుల దగ్గరికి వెళ్దాం. ఫ్రెష్లీ బేక్డ్ ఫ్రూట్ కేక్స్ అండ్ చీజ్ కేక్స్ అన్నమాట. సో ఇక జర్మన్ కల్చర్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు కాఫీ విత్ కేక్ కల్చర్ ని బాగా ఫాలో అవుతారు. జనరల్ గా మనం ఏంటి ఏదైనా పకోడీ వేసుకుని దాని తర్వాత టీ ఆర్ కాఫీ తాగుతాం కదా, కానీ ఇక్కడ వాళ్ళు 3 to 4 PM మధ్యలో కేక్ ని స్నాక్ లా తింటూ పక్కన కాఫీ తాగుతారనమాట. కేక్ లో ఉన్న స్వీట్నెస్ సరిపోతుంది, ఇంకా కాఫీలో షుగర్ అది కలుపుకోరు. అండ్ ఆ రెండిటి కాంబినేషన్ ఒక్కసారి నా మాట విని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎప్పుడైతే కేక్ తింటున్నారో అప్పుడు కాఫీలో షుగర్ అస్సలు అవసరం లేదు. కాఫీలో కూడా షుగర్ వేసుకుంటే ఎగుడు కొట్టేస్తుంది అనమాట. మీలో ఈ కల్చర్ గురించి ఎంతమందికి తెలుసు? ఒకవేళ నేను చెప్పక ముందే మీకు ఈ కల్చర్ గురించి తెలుసుంటే, ఇంకా ఏమన్నా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నేనైతే ఫర్ ద ఫస్ట్ టైం వీళ్ళ కల్చర్ చాలా బాగుంది అని అనిపించేలా ఎంజాయ్ చేశా. తినడం అయిపోయింది, కాఫీ కూడా తాగేయాలి.